నిన్న వార్త రేపో విద్య అంటే అబ్బో వాన పడుతుంది వార్తదేనేం చేయను అనుకుంటా మంచి గట్టికాడ వంటి బజ్జీలు మీరు చీరేసింది. ఇవాళ మాత్రం నడవది వార్త దేవాల్సిందే. ఏడుందో చూద్దాం పర్రి ఒకసారి. ఓ విద్య ఏమైంది? ఏం చేస్తున్నవే? నిన్న మిర్చీలు ఒడవలేదా ఏంది? నిమ్మలంగా తీర్పాటంగా ఫోన్ మాట్లాడుతున్నావు. హలో నిక్కి ఉన్నావురా తమ్మి? నేను ఊళ్ళో ఉండే తమ్మి, జరా నాకు పట్నంలా ఏదన్నా పని చూడరా. నాకు ఊళ్ళే ఉండు అయితలేదురా, నాతోటి ఊళ్ళో మరి ఉండరా ఊళ్ళోనే మొన్న నేను మీ సార్దాడ పని ఉన్నదంటివి కదరా, మా నాన్న రానన్నా కదా. నేను జర అడుగురా, మళ్ళీ ఒకసారి అడుగు జర. నేను అత్తపట్నం ఇద్దరు పైసలు ఏమన్నా కూడా ఏమన్నా ఇంట్లో కన్నా ఆసరైతాయి. జర చూడరా, జర నీ బాంచన్ జర చూడరా. ఏంది ఊళ్ళో ఉండరా? నేను ఊళ్ళో నేను కూడా పట్నం వస్తా, జర చూడు. అగో మళ్ళీ ఏమైంది పోలా? మూడు వద్దులా, నీకు ఏమైతుంది? మంచిగా ఇంటికాడ వండుకుంటా ఈ కొలువు వేసుకుంటావనే కదా నిన్ను పట్టుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు గిట్లా అంటావు? నీ మెదడులు ఏమన్నా పురుగు మెసులుతుందా ఏమి? అరే తమ్మి, అరే జర్ర ఆగురా, ఒక్క నిమిషం ఆగురా. వారి దీని అపరవర్ణ ముఖందేమో అంటాను, జర ఆగురా. నువ్వు దీనికి సమాధానం చెప్పి నీతో మాట్లాడతా. లైట్లోనే ఉండురా వారి. ఏంది ఏమో లవ్ బాగా మాట్లాడుతున్నావు? నువ్వుగా ఇప్పించినావు అద్దమోసంటి కొలువు. ఈ కొలువు ఏంగా నేనేమన్నా పెద్దగా అయినా ఏమన్నా పొడి వెళ్ళినా? ఏడాదికో రెండేళ్లకో మూడేళ్లకో ఇచ్చే నీ నౌకర్ పైసలకు ఓ బాగా మాట్లాడుతుంది అమ్మా. కొలువు ఇప్పించినా అని రుజువు చూపిస్తున్నావా? నువ్వుగా ఇప్పించినావు. ఇక ఆ పైసలు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీకు తెచ్చిన మటన్ చికెన్కే ఒడిచినాయి. బాగా నీళ్ళు కూడా మాటలు మాట్లాడతాను. వద్దు, నీ కొలు వద్దు, నీ నౌకరద్దు, నువ్వు వద్దు, నీ ముచ్చటద్దు, నీ వార్తలు నువ్వు చదువుకోపో. నేను ఉండా. అరే నిఖిల్ ఉన్నావురా? సరేది నేను ఇప్పించిన కొలు అంటే అద్దంటే గాని మరి పట్నం వచ్చి నువ్వు ఏం చేస్తావు? ఇంటికాడు ఉంటే గా బాయి దిక్కుపోయి అయ్యకు అవ్వకు ఆసరైతావు. అప్పుడో ఇప్పుడు వాళ్ళకు షేదోడు వాదోడు లెక్కనే ఉంటావు అనే కదా నేను నిన్నాడు ఉంచింది. ఇప్పుడు నువ్వు మధ్యలో నాయలు ఇచ్చి పెడతా అంటే ఎట్లా? ఇంకెక్కడి పంటలే తల్లి, పంటల్ని నమ్ముకొని పల్లెలలో బతికే పరిస్థితి లేదు. ఈ వానలు చేయబట్టి మొత్తం చంద్ర అయిపోయినాయి. ఎక్కడి వడ్లు ఇంకెక్కడి పత్తి ఎన్నడో వాగులో కలిసిపోయినాయి. పో ఇక అయ్యా నెత్తికి చేతులు పెట్టుకొని ఇక చూస్తాడు. ఇక అందుకే నేను ఊళ్ళు ఉండా. ఇక నేను అత్త పట్నం, అందుకే పోతా. మా తమ్మునికి ఫోన్ చేసిన. అరే ఉన్నావురా తమ్మి? ఏ ఊళ్ళు ఉండ వర్షం లేదురా, మొత్తం అంతా ఆగమాగం చంద్ర అయింది. వానలకు మొత్తం పోయింది. కళ్ళల కాడ పోసిన మక్కలు వడ్లు కొనే నాదుడే దిక్కులేడు. ఇంకా తెరవలేరు కొనుగోలు కేంద్రాలు. ఇక వానకు కూడా భూమి పాలైనయి పో అవి కూడా. ఇక గదికే ఇక ఏదన్నా ఒకటి చూడరా. ఇక అటే అత్త నేను కూడా. ఏహే ఏం కాదు, వానలు ఎప్పటికి ఇట్లనే ఉంటాయా? 2 రోజులైతే అదే తక్కువ అవుతాయి. ఇంతదానికే కొలువు ఇల్లు అన్ని ఇడిచిపోతా అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అల్క తక్కువ ముఖందానా? నీకు పిచ్చిలేసిందా? నీ మైండ్ లో ఏమైనా పెండ్ ఉన్నదా? అరే నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఉన్న అద్దెమిగడు పొలానికి 50,000 పెట్టుబడి పెట్టిడు. ఇక అయ్యే పెట్టుబడి పైసలు అన్న రాకపోయే. ఇక ఊళ్ళుండి ఏం లాభం? వ్యవసాయం చేసి ఏం లాభం? కనీసం ఈ సర్కారన్నా వానలు పడక ముందు కొనుగోలు కేంద్రాలను మొదలు పెట్టిందా? ఇప్పుడు ఎంత నష్టం చెప్పు? ఇక వానలకు ఊళ్ళో అందరు ఎట్లయిపోయినాయో చూడు. ఇక బాధ పడలేక నేనే పట్నం పోతా. ఇదైతే నిజమేనుల్లా. పెట్టుబడి మందులకు వెళ్ళకపోయినాక రైతుల పరిస్థితి ఆగం కదనుల్లా. ఈ సర్కార్ కొనుగోలు కేంద్రాలనైనా ఎందుకు షాల్ చేస్తలేదో ఏమో పొర్రి. రైతులకైతే మస్తు దుఃఖమే ఉన్నది. అగో చూడుర్రి,
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ల పరిస్థితి గిది. వ్యవసాయమనే నీ సాయముతార పులకరించిన నేల ఇది. ఈడొక్కటేనా, మొత్తం అంతటా గిట్లనే ఉన్నది. ఇగో గీడ చూడుర్రి, గీ అన్న కొనుగోలు కేంద్రం చాలుగాకనే అకాల వర్షం చేయంగా తీవ్రంగా నష్టపోయినమని పంటను చూపించుకుంటా తల్లడిల్లుతున్నాడు. ఏమంటే మన నష్టపరిహారం ఏం కట్టిస్తారో కట్టిండ్రి. మరి రైతు ఉరిపెట్టుకొని సావాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా మేము ఈ 10 పుట్టొడ్లు నేను వచ్చి పండించిపోస్తే ఏముంది నా అవతారం? ఇప్పుడు కుప్పలు పోసినాయి కూడా వాళ్ళతో రాండ్రి, కుప్పలు పోసినవి కూడా చూపిస్తా నేను. ఎండ పోసినాము ఇట్లా అయింది మా పరిస్థితి. అవి కుప్పలు పోస్తే అదే పరిస్థితి అయింది అందరివి. మొన్న మాట్లాడినాం, ఒక ఆఫీసర్ వస్తే ఆయనకు చెప్పినాం కూడా. ఆఫీసర్ కూడా మేడానికి చెప్పిండు. ఆ మేడమన్నా మళ్ళీ చూసిందా ఇంతవరకు దాకా? ఇక్కడ వాన కొడుతుందని ఎచ్చగా నౌకరు 2 లక్షల నౌకరు తీసుకొని నువ్వు కూర్చుంటే మా బతుకోబడి చూడాలి. మా రైతన్నల గోసెదాలిగి రేవంత్ రెడ్డి నాశనం అయిపోతాం అనుకుంటా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు. పాపం కళ్ళ ముందే కన్న పిల్లల లెక్క కాపాడుకున్న పంటలు నాశనం అయితే కళ్ళ నుంచి నీళ్లు కాదు రక్తమే వస్తదుల్లా. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలి. పాపం రైతన్నల బతుకు ఆగమైంది పొర్రి అకాల వర్షం చేయబట్టి. ఓ దిక్కులు వాళ్ళు పడి తెలంగాణ అంటే ఆగమైతుంటే సర్కార్ మాత్రం మొద్దు నిద్రపోతుంది. మా బాధలు పట్టించుకోరా? ఇక ఎమ్మెల్యేలు అంతా ప్రచారంలో బిజీగా ఉంటారు. ఇక మన ముఖ్యమంత్రి సారేమో టూర్లకు ఊట్లో బిజీ ఉంటాడు. గింత పెద్ద వానత్తే రైతులకు కష్టాన్ని చూడాలి కదా, పాపం వాళ్ళ బాధలు నడుచుకోవాలి కదా. కానీ సార్ ఏడికి పోయిండు తెలుసా? పెళ్లికి పోయిండట. పాపం ఆ పెళ్లికి పోకపోతే పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లకు తాళి కట్ట అన్నాడు కావచ్చు. అందుకే రేవంత్ రెడ్డి సార్కి చెప్పినట్టున్నాడు. రేవంత్ రెడ్డి సార్ పోయాడు. అవును, ఇదైతే నిజమే విద్య. ఓ పక్క చెడగొట్టు తుఫాన్ చేయబట్టి రాష్ట్రంలో ఉన్న చాలా ఊళ్ళు పట్టణాలు నీళ్లలో మునిగినాయి. పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట కొట్టుకపోతే రైతులు ఏడుస్తున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలు పెళ్లికి పోయిండు. రాష్ట్రంలో ఏమన్నగా నసారు రైతులను ఇడిచిపెట్టి ప్రచారాలకు బయలుదేరిరు. ఇది పద్ధతి కాదు సార్. మీకు ముందుగాల రైతుల గోసలు అరుచుకోర్రి, ప్రచారం ఎరకచీరి, లేకపోతే బుద్ధి చెప్తారు ప్రజలంతా మీకు. బొంబాయి పోయి హీరో సల్మాన్ ఖాన్ ను కలిసి ఫోటోలు దిగే సమయం ఉన్నది. ఇక వచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారం చేసేంత టైం ఉన్నది. కానీ తుఫాన్ చేయబట్టి త్యాగమైన రైతన్నలను అరుచుకునే సమయం లేనట్టుంది సారు మీ తానా. ఎందుకుంటది? టూర్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతన్న మీద ఏడుంటది. ఇక గొప్పలు చెప్తారు. ఇక మాది ప్రజాపాలన అని వీడియోల ముంగటికి వచ్చి ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మన మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నాడు? ఏకేరా 30 ఏళ్ళు ఉంటది మా సర్కార్ అంటే. 30 ఏళ్ళు ఎట్లుంటది సార్? 30 ఏళ్ళు ఉంటది. 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు ఉంటది మీదే సర్కారు. 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు కదా, 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేసిర్రు. అందుకే మళ్ళీ 30 ఏళ్ళు మీదే సర్కార్ వస్తుంది. మహిళలకు అదేమంటారు, ముసలిలకు పెన్షన్ ఇచ్చిర్రు రైతురి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి రైతురి, అందరికి అన్ని అరుసుకుని రైతు బంధు ఇచ్చిరి, రుణమాఫీ ఎత్తిరి, అన్ని ఎత్తిరి. అందుకే మీదే ఉంటది. ఇంకా 30 ఏళ్ళు ఉంటది మీ సర్కారు.